మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై టీవీ9 తో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడారు. ఖమ్మంలో ఉండేది కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కంకణం కట్టుకొని కాంగ్రెస్ కి ఖమ్మం కట్టుపెట్టారన్నారు. బీఆర్ఎస్ డబ్బులు పంచినా కూడా వాళ్ళని పట్టించుకోలేదని అన్నారు. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ ని గెలిపించాయన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. మనతో పాటు రేణుకా చౌదరి గారు ఉన్నారు. మున్సిపల్ ఫలితాలు వచ్చాయి. మీ ఖమ్మం జిల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ ఫలితాల్లో నిలిచింది. ఎట్లా చూస్తారు ఈ రాజకీయాన్ని? ఏమండి, ఖమ్మంలో ఉండేది కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త అండ్ మా రికార్డు ఎప్పుడూ ఉంది, ఇదేం కొత్త కాదు మాకు. కాబట్టి వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళంతకు వాళ్ళు ప్రెస్టీజ్గా తీసుకొని మేము గెలిపించుకున్నాము. ఐఎమ్ కంగ్రాచ్యులేటింగ్ సిపిఐ ఆల్సో. కొత్తగూడెంలో మేము మిత్రపక్షాలుగా వారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం, అదేవిధంగా ఇవాళ చాలా మటుకు వాళ్ళు అక్కడ కొత్తగూడెంలో సీట్లు గెలవటం, ఇవన్నీ వీఆర్ వెరీ హ్యాపీ. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అనేది నిరూపించుకోగలిగాము. కొన్ని చోట్ల బీఆర్ఎస్ డబ్బులు పంచినా కూడా అక్కడ వాళ్ళు గెలుపు అనేది వాళ్ళకి ఫలితం కాలేదు. కానీ ఇది కాంగ్రెస్ ఒక్కరి గెలుపుగా మీరు చూస్తున్నారా? టీడీపీ మీతో కలిసి వచ్చింది, సిపిఐ మీతో కలిసి వచ్చింది, వైసీపీ మీతో కలిసింది. అఫ్ కోర్స్ అందరూ చేతులు కలిపితేనే, చేయి గుర్తుతో చేయి కలిపితేనే అందరికీ విజయం, అందరికీ మేలు, అందరికీ అవకాశం కలుగుతుంది. ఇది లోకల్ బాడీస్లో ఈ మధ్య కాలంలో ఇటువంటి ట్రెండే. స్థానికంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరెవరు కలిస్తే ఏ విధంగా మనం నెగ్గుతామని. దట్ ఈస్ ప్రజాస్వామ్యం, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, కాంగ్రెస్తో మిత్రపక్షంలో ఉన్న పార్టీ కాంగ్రెస్కి ఆపోనెంట్గా పోటీ చేయడం, చాలా స్థానాలు కాంగ్రెస్కి రావాల్సినవి కూడా సిపిఐ తీసుకోవడం అనేది ఇది కార్డియల్గా ఉంటుందా? ఏమండి, ఎక్కడికక్కడ మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ అనేది మా నాయకులందరికీ కూడా ఉంది. అది అవసరానికి పట్టి సమయ సందర్భంతో స్ఫూర్తితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. దిస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ద నేషనల్ లెవెల్, ఇది స్థానిక లెవెల్ కాబట్టి. కేటీఆర్ చెప్తున్నారు 90% సీట్లు రాని ఓ గెలిపేనా అంటూ కేటీఆర్ నిన్న చెప్తున్నారు. డబ్బు, ధనం అన్ని ప్రవాహంలో పారించినా కూడా ఆశించిన మీరు ఫలితాలు రాలేవని చెప్తున్నారు. మీరేంటి ప్రసాదం లడ్డూలు పంచి మీరు కూర్చున్నారా? మీరు ఇచ్చారు కదా. ఈ కథలన్నీ వద్దు. ఓడిపోయినారు, ప్రజల్లో మీ మీద నమ్మకం లేదు, కంగ్రాచులేట్ చేయి డీసెంట్గా, అంతేగాని ఈ డబ్బాలు ఈ సొళ్ళు మాకు అక్కర్లేదు. రేపు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలా ఉంటుంది? ఇలాగే కాంగ్రెస్ దిగ్విజయంగా గెలుస్తుంది. రైట్. ఇది పార్టీస్కి సంబంధించిన పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా కొన్ని లోకల్ ఈక్వేషన్స్ అనేవి దాన్ని ఇంపాక్ట్ చేస్తాయనేది రేణుకా చౌదరి చెప్తున్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై చాలా తీవ్రంగా స్పందించారు. మేము డబ్బులు పంచితే మీరు ఏమైనా లడ్డూలు, మిఠాయిలు పంచారా అంటూ కూడా ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ప్రభాకర్, టీవీ9.